ఓం నమో నారాయణాయ. మాఘమాసము 4వ అధ్యాయము. మాఘమాస కథల్లో ఈరోజు సుమిత్రుడు గంగా తీరమునకు ప్రయాణము. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురికన్య సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడు ఏమయ్యనో వాని వృత్తాంతము నెరగగోరుచున్నాను. దయ ఉంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరైన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడను తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధులు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె, ఓయి, నీవు నా మాట విని నన్ను కోడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతంగా నా ఆత్మహత్య చేసుకొందును. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడనియు అడిగినా నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకొనుము రమ్ము. నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చతిని. తరువాత నీ విషయము మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయ ఉంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమునకు బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరాల పాటు తపమాచరింపము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడను గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒక చోటనొక దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదల్చెను. అచటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును వినుచుండిరి. సుమిత్రుడు వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టిది? దయ ఉంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నే లోకము కలుగును. మీరు పూజించినది ఏ దైవమును దయ ఉంచి చెప్పుడని అడిగాను. వారు సుమిత్రుడిని అడిగిన ప్రార్థన విని తమలోనొకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుడని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వానియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువు గుట్టను తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము సంహరించువాడు, తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపానలోలుడు, ఆడిన మాటలను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు,
భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చెయ్యువాడు, తల్లిదండ్రులను దేశించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను అందుదురు. మాఘ స్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవుని నర్చించిన వాని పుణ్యం అమితమైనది సుమా. వృత్తాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మై ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడను వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చితమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలియున్నవి. ఈ 3 దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చితముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడు వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునే కాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడకు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒక్కసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించెను. మాఘమాసము 4వ అధ్యాయం సంపూర్ణం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.